ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు పొడి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఈ కరివేపాకు పొడికి కావాల్సినవి ఏంటనేది చెప్తానండి. ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు అనేది తీసుకోండి. దానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అనేది తీసుకోండి. ఇదిగోండి సాల్టు, అలాగే ధనియాలండి కొంచెం ఎక్కువనే తీసుకోండి. వేరుశెనగ గుళ్ళు అండి, టేస్ట్ బాగుంటాయి, వేసుకోండి. మినప్పప్పు అండి, తెల్ల మినప్పప్పు అయినా పర్వాలేదు, గుళ్ళు మినప్పప్పు అయినా పర్వాలేదు. ఇది జీలకర్ర అండి, కొంచెం సరిపోతుంది. ఇది శనగపప్పు. ఇదిగోండి వెల్లుల్లి రేకులు అండి. ఈ వెల్లుల్లి రేకులు వలవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ విధంగా వేసేసుకోవచ్చు. 10-15 మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. చింతపండు కొంచెం. కరివేపాకుని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. వాష్ చేసుకుని ఒక బట్ట మీద పెట్టి శుభ్రంగా ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలిలో కానీ ఆరబెట్టేసుకోవాలండి. ఈ విధంగా పొడి పొడిలాడితే ఆరిపోవాలండి. పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి కరివేపాకు మనం ఆరబెట్టుకుని పొడి పొడిలాడితే ఆరిపోయింది కదా, ఈ కరివేపాకుని వేసి వేపేసుకోండి. ఇదిగోండి కరివేపాకుని వేపుకునేటప్పుడు కలుపుకుంటూ వేపుకోవాలండి. మధ్య మధ్యలో మాడిపోతూ ఉంటుందండి, కొంచెం చూసుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇదిగోండి కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. మళ్ళీ ఆయిల్ పోసుకున్నాక కొంచెం వేరుశెనగ గుళ్ళు వేపుకోండి. ఫస్ట్ ఇదండి వేరుశెనగ వేగుతున్నాయి కదా, ఇప్పుడు శనగపప్పు వేసేసుకోవాలండి. ఆ తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసేసుకుని ఒకసారిగా వేపుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేగాలండి. ఇదిగోండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లో కొంచెం అండి, ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఎండుమిరపకాయలు వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ పప్పులు అంటే మనం వలిచి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ రేకులు తీసుకున్న వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోండి. వీటిని మిక్సీ పట్టుకోండి. వీటికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు బాగా నలిగిన తర్వాతనే ఈ కరివేపాకు అనేది వేసుకోవాలండి. ఇదిగోండి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి కరివేపాకు కూడా వేసాక ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి అండి. ఫ్రెండ్స్, కరివేపాకు పొడిని ఈ విధంగా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. ఇది 1 మంత్ పైన నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ఇది దోశల్లో పైన వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, అన్నంలో నెయ్యి వేసుకుని 2 ముద్దలు తిన్నారండి, చాలా బాగుంటుందండి. చేయండి ఫ్రెండ్స్.